నేడు మేడారంలో పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల ప్రతిష్టాపన జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మండపాల ప్రతిష్టాపన జరగనుంది. ఈ నేపథ్యంలో పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజుల పూజారులు, ఆడబిడ్డలు, కుల పెద్దలు మంగళవారం రాత్రి మేడారం చేరుకొని రహస్య పూజలు నిర్వహించారు. గద్దెల ప్రతిష్టాపన సందర్భంగా నేడు మేడారంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు పూజారులు సంఘం ప్రకటించింది. గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమాలతో పాటు గద్దెల విస్తరణ పనులు సాగనున్న నేపథ్యంలో ఒకరోజు సమ్మక్క సారలమ్మ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి దర్శనాలు యథావిధిగా జరగనున్నాయి. గద్దెల ప్రతిష్టాపన సందర్భంగా నిన్న రాత్రి నుంచి మంత్రి సీతక్క మేడారంలోనే బస చేసే ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఎట్లా మరి నీ కొడుకు ఎట్లా నీ కొడుకు సిగ్గుండదారా మామ? మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను ఈసారి కొత్త రూపుతో వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఈసారి ఎప్పుడూ కల్పించే తాత్కాలిక సౌకర్యాలతో పాటు శాశ్వత నిర్మాణాలపై సర్కారు దృష్టి సారించింది. ఎన్నడూ లేని విధంగా 251 కోట్లతో మేడారం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ పనులకే 101 కోట్లు ఖర్చు చేస్తోంది. గ్రౌండింగ్ ఎప్పుడు చేస్తున్నావు? రెండు 3 వస్తాయి కదా.